మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ తర్వాతి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. స్టోరీ లైన్ ఇంత సింపుల్ గా ఉందేంటి అని కొందరు పెదవి విరుస్తుంటే, సింపుల్ పాయింట్ లో ఎమోషన్ పండించడమే బుచ్చిబాబు స్పెషాలిటీ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలోని ఒక పల్లెటూరి కథ. ఆ ఊరిలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, కానీ అక్కడ ఏ ఒక్క రైలు కూడా ఆగదు. దీనివల్ల ఆ ఊరి ప్రజలు దశాబ్దాలుగా రవాణా సౌకర్యాలు లేక కనీస అవసరాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఊరిలో రైలు ఆగడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది ఆ గ్రామ ప్రజల ఆత్మ గౌరవానికి, అభివృద్ధికి చిహ్నం. తన ఊరి గౌరవం కోసం, అక్కడ రైలు ఆగేలా చేయడం కోసం కథానాయకుడు పెద్ది వ్యవస్థపై ఎలా పోరాడాడు, ఆ పోరాటంలో అతను క్రికెట్ మరియు కుస్తీ క్రీడలను ఆయుధాలుగా ఎలా వాడుకున్నాడు అనేదే ఈ చిత్ర ప్రధాన అంశమని ప్రచారం జరుగుతోంది. ఒక సాధారణ యువకుడు తన క్రీడా నైపుణ్యంతో ఒక ఊరి భవిష్యత్తును ఎలా మార్చాడు అనే భావోద్వేగపూరిత ప్రయాణమే ఈ సినిమా అని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ బయటకు రాగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ రేంజ్ సినిమాలకు ఇలాంటి చిన్న పాయింట్లు సరిపోతాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న పాయింట్ తో చరణ్ మాస్ ఇమేజ్ ను బుచ్చిబాబు ఎలా మ్యాచ్ చేస్తారు అనేది వారి ప్రశ్న. అయితే మెగా అభిమానులు మాత్రం దర్శకుడు బుచ్చిబాబుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఉప్పెన లాంటి సింపుల్ కథను ఎంతో ఎమోషనల్ గా మలిచి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన దర్శకుడు ఆయన. సింపుల్ పాయింట్ ను గుండెకు హత్తుకునేలా చెప్పడంలో బుచ్చిబాబు దిట్ట అని వారు సమర్థిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని చిత్ర బృందం ఎంతో ధీమాగా ఉంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మొదట ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఊరి కోసం చేసే పోరాటం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.